ఏం బావా బాగున్నావా? ఏం బాగా బామర్ది, ఇండ్లు మొదలు పెట్టేప్పటి నుంచి ఒకటే బాధలే. నిజమే బావా, ఈ ఇల్లు కట్టడానికి 2 ఏళ్ళు పట్టిందా? ఆయనకి బేల్దారు రాడా? ఒకవేళ బేల్దారు వచ్చినాడనుకో కడ్డీలోడు రాలే. ఇంతకు స్లాబ్ వేయడానికి ఎన్నాళ్ళు పట్టింది? కరెక్ట్ స్లాబ్ వేయడానికి కూలోళ్ళు బేల్దారు వచ్చినారు. తీరా చూస్తే ఆడ మిల్లరోడు లిఫ్టింగ్ వాడు ఏదో చేస్తాడు చూడు, వాడు రాలే. వీళ్ళిద్దరు వచ్చారనుకున్నాను, అంతలేక ఎలక్ట్రీషియన్ వాడు పైపులు కొన్ని సెట్ చేయలేదండి పైన. ఆ రోజైతే పని నిలిచిపా. ఎట్టకేలకు మరుసటి రోజు చేసాం అనుకో. నీకేన్ని కష్టాలా బావా? పక్కన 2-3 బిల్డింగ్లు కట్టించుకుంటున్నారు. వాళ్ళ దగ్గరికి పోయి ఎట్టప్ప మీళ్ళని విచారించుకుంటే వాళ్ళ కష్టాల ముందర నా కష్టాలు 10%. బిల్డింగ్ ఒక దశకు వచ్చింది, ఇప్పుడన్నా ఆనందమా? ఇప్పుడే నాకు మొదలైంది బామర్ది అగ్ని పరీక్ష. ఏంది బావా? ఫినిషింగ్ వర్క్ కు ప్లంబర్ రాడు, వాడు వస్తే ఎలక్ట్రీషియన్ రాడు, ఇద్దరు వస్తే టైల్స్ వాడు రాడు. టైల్స్ వాడు వచ్చి అనుకుంటే మళ్ళీ పిఓపి వాడు రాలే. ఇన్ని కష్టాలు పడతాడా. ఏం స్వామి, ఇంతకు పనులకు డబ్బులు ఇస్తున్నావా లేదా? లక్షలు ఇచ్చిన స్వామి అడ్వాన్స్లకు. డబ్బులు ఉన్నాయని ఇల్లు కట్టించుకోలేడు ఈ కాలంలో. లాస్ట్ కి ఇల్లు కట్టించుకోవాలంటే ఎట్లా బావా? చూడు బామర్ది, మంచి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు తెలిసినంత వరకు ఒక బిల్డర్ చూసుకోవాలా, ఆ బిల్డర్ తో మంచి అగ్రిమెంట్ రాసుకోవాలా, దాని ప్రకారం కడతానాడా లేదా చూసుకొని పోతాడు అంతే. లాస్ట్ లో ఒక్క విషయం చెప్తా చూడు బామర్ది, బిల్డింగ్ కు 30 లక్షలు అవుతుందంటే 60 లక్షలు అవుతుంది. ఏదో సంవత్సరం పడుతుంది అనుకుంటే కాదు, 2 ఏళ్ళు పడుతుంది. ఇది ఫిక్స్ అయ్యి మనం ఇల్లు కట్టించుకోవాలా, లేకపోతే బీపీలు షుగర్లు అటాక్ అవుతాయి. ఇల్లు కట్టించుకోవాలంటే ఇంత కష్టాలు ఉంటాయా?